చెప్పేది ఏంటంటేనండి, మరి ముఖ్యంగా ప్రతి పౌర్ణమికి ప్రతి నెల కనిగిరి డిపో నుంచి అరుణాచలానికి బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ అరుణాచలంలో మొత్తము 5 పుణ్యక్షేత్రాలను దర్శనం చేపిస్తాము. 2 రోజులు టూర్ ప్రోగ్రామ్ అంటే ఇది. ఈ 2 రోజుల టూర్ ప్రోగ్రాంలో మరి కనిగిరిలో రాత్రి 10ంటికి బయలుదేరేసేసి మీ యొక్క యాత్ర బిగిన్ అవుతుంది. అక్కడి నుంచి బయలుదేరేసేసి మీకు 2వ రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణతో ఈ యాత్ర కంప్లీట్ చేసుకొని రిటర్న్లో గోల్డెన్ టెంపుల్ చూపిస్తూ మళ్ళీ కనిగిరికి తీసుకొచ్చి మీరు పామూరు నుంచి బయలుదేరదలుచుకుంటే పామూరు నుంచి కూడా మేము బస్సును ప్రొవైడ్ చేస్తాము. సిఎస్పురం నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి నుంచి అయినా కానీ బస్సును ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి పెద్దలకు 2000 రూపాయలు ఛార్జ్ చేయండి. అదేవిధంగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సరస్వతి పుష్కరాల్లో కూడా మనము కనిగిరి డిపో నుంచి బస్సెస్ని ఆపరేట్ చేస్తున్నాము. రేపు 17వ తేదీన ఫస్ట్ బస్సు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాము. దీనికి 2210 రూపాయలు ఛార్జ్ చేయండి. మరి ఈ సరస్వతి పుష్కరాలకు కూడా మనం ఏంటంటే 5 పుణ్యక్షేత్రాలు దర్శనం చేపిస్తాము. తర్వాత వచ్చేసేసి పుష్కర స్నానాలకు కూడా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపించాము ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులకి. దీని యొక్క ధర 2210 రూపాయలు. మరి ప్రయాణికులు భక్తులు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కనిగిరి బస్టాండ్లో కానీ పామూరు బస్టాండ్లో కానీ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ వేకెంట్ ల్యాండ్స్ని OS15 రూపంలో లీజ్కి ఇవ్వాలని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నాము. దీని మీద విస్తృతమైన ప్రచారం చేస్తున్నాము ఆర్టీసీ నుంచి మేము. తర్వాత వచ్చేసేసి 22వ తేదీన ఈ నెల RM ఆఫీస్లో ఉదయం 11:30 గంటలకి దీని మీద ప్రత్యేక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు 22వ తేదీ గురువారం రోజున RM ఆఫీస్ ఒంగోలు వారి దగ్గరికి వారికి సంప్రదిస్తే మీకు దీని మీద పూర్తి వివరాలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఏంటంటే కనిగిరిలో ఒక బిట్టు 333.3 చదరపు గజాలు బిట్టుందండి. ఇది OS15 కింద ఇవ్వడానికి ప్రతిపాదించాము. అదేవిధంగా పామూరుకు వచ్చేసరికి పామూరు బస్టాండ్లో 2 బిట్స్ ఉన్నాయి మాకు. 1069 చదరపు గజాలు ఒకటి, తర్వాత 2565 చదరపు గజాలు ఒకటి. మరి వీటిని మేము 15 సంవత్సరాలకి గాను లీజ్కి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిగిరి డిపో మేనేజర్ని కానీ లేదా DPTO ఆఫీస్లో కానీ సంప్రదిస్తే దీని మీద మీకు ఇంకా ఎక్కువగా సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరటమైనది.